ఈటెల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్లో చేరుతారనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన ప్రసంగంలో కేసీఆర్ పదే పదే ఈటెల పేరు ప్రస్తావించడంపై ఈ ఊహాగానాలకు తెరలేపింది. ఇక సీఎం కేసీఆర్ ఈటెల పేరు అన్నిసార్లు ప్రస్తావించడంపై వెనుక కారణం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. సుమారు 2 గంటల పాటు కేసీఆర్ ప్రసంగంలో 12 సార్లకు పైగా ఈటెలు ప్రస్తావించారు. పదే పదే మిత్రుడు ఈటెల రాజేందర్ చెప్పినట్లు అని కేసీఆర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదే సమయంలో తోటి సభ్యులు ఘర్ వాపసి అంటూ నినదించారు. దీంతో ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో తిరిగి చేరుతారా అన్న చర్చ సాగుతోంది. అటు ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. ఇక కేసీఆర్ పదే పదే తన పేరును ఎందుకు ప్రస్తావించారో చెప్పారు. తనను డ్యామేజ్ చేసి వ్యూహంతోనే కేసీఆర్ అలా మాట్లాడి ఉంటారంటూ ఈటెల తెలిపారు. మనిషి కాదు. నా మీద వాళ్ళు చేసినటువంటి దాడి, వాళ్ళు పెట్టిన ఖర్చు, వాళ్ళు నన్ను వేధించిన తీరు ఇప్పటికీ మరవలేంది. ఎందుకనే వట్టిగా గట్లా నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ నాయకుల మధ్య మాట్లాడుకోకూడని పరిస్థితి మంచిది కాదు. అది సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు, అక్బరుద్దీన్ పట్ల వ్యవహరిస్తున్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడతారు, బట్టి గారితో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న సమస్యలు అడిగినప్పుడు జగ్గారెడ్డి గారి సమస్య చెప్పిండు, ఇది పరిష్కరిస్తామని చెప్పి ఆదేశిస్తున్నా. అక్బరుద్దీన్ గారి సమస్య చెప్పిండు, పరిశీలించమని చెప్పి ఆదేశిస్తున్నా. ఈటెల రాజేందర్ అంటూ చరిత్ర